చెప్తే నువ్వు అదంతా వినేసి తిరిగి వచ్చేసావు అంతేగా? నన్ను ఏం చేయమంటావు? వాడి తల నరికేసి ఉండాల్సింది, లేదా చేతులు కాళ్ళు వెరక్కొట్టి మోళ్ళలో పడేసి ఉండాల్సింది. ఏంటి నీ వల్ల అవుతుందా? నా వల్ల ఎందుకు కాదు? నువ్వు ఉంచాలు వాడిని చంపేస్తాను. ఇక వాడు బాల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళెదురుగా కలుసుకోకూడదు. అందుకు ఏం చేయాలో అది నువ్వు చెయ్యిప్పుడు. చేస్తాను, కానీ డబ్బు ఖర్చు అవుతుంది. రే, నా స్థలాన్ని పేరుకి మార్చుకున్నావుగా. అది కేసు నడపడానికి. తక్కువ ఖర్చు పెట్టి కేసు జరిపితే నేను రెడీ అన్నయ్య. చివరికి వచ్చేటప్పటికి డబ్బు ఎక్కడా నడకూడదు. ఇప్పుడు నా సమస్య డబ్బులు కాదు, బాలానే. తనని ఇంకొకడు సొంతం చేసుకోవడం నేను ఒప్పుకోను. ఇంకో మొగుడు తన్ని తప్పుగా చూడటం కూడా నేను జీవితంలో ఒప్పుకోను. వాణ్ణి చంపాలి. అది నేను చూసుకుంటాను. వాణ్ణి చంపాలి. చెప్పిస్తున్నప్పుడు అందరూ గమనించాలి. ఈ వయసులో ఏం నేర్పించినా త్వరగా నేర్చుకోగలరు. ఈరోజు చెప్పించేది గమనించి రేపు మీరందరూ ఒక్కొక్కరుగా నాకు నేర్పించాలి. ఏంటి, సరేనా? ఏంటేం మాట్లాడట్లేదు? ఎవ్వరికి ధైర్యం లేదా? ఎందుకు ధైర్యం లేదు? ఎందుకంటే గమనించట్లేదు. అప్పుడు మీరేం చేయాలి? నేర్పించేటప్పుడు గమనించాలి. హలో, ఆటోని గమనించకూడదు, నేను నేర్పించేది గమనించాలి. పద. ఆహా, అందరూ తొందరగా వచ్చేసారా? హాలిడేస్ కదా, నేనే వీళ్ళందరినీ త్వరగా రమ్మన్నాను. ఎలాగో నాకు ఇంకేం పనిలేదుగా. ఏంటి అక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ఈ ఏరియా పోస్ట్ మ్యాన్ రాజా అన్న కూతుర్ని ట్యూషన్ పంపుతానన్నారు. వచ్చే వారం వస్తారు. వచ్చే నెల మొదలయ్యేలోపు మనం 10-15 మంది పిల్లల్ని చేర్చుకోవాలి. అందరూ నేను నేర్పింది రాయండి. అట్లీస్ట్ ఒక బ్యాచ్కి 25 మంది పిల్లలు కావాలి. అప్పుడే మేనేజ్ చేయగలను. మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, హిందీ ఏదైనా సరే నేను చెప్పించగలను. ట్రై చేస్తాను. బాలని చూసుకోవడంలో నాకు బాధ్యత ఉంది కదా. ఇక్కడికి ఒక ఆటో వాడు వస్తుంటాడని అందరూ చెప్పారు, కానీ ఇక్కడే ఉంటాడని ఎప్పుడు అనుకోలా. నీకిక్కడేంట్రా పని? నేను ఒక అబ్బాయిని దింపడానికి వచ్చాను. నువ్వు ట్యూషన్ చెప్పించడానికా లేక తనకు చెప్పడానికి వస్తున్నావా? ఇదంతా అడగడానికి నువ్వెవర్రా? ఎవరో నీకు అర్థమయ్యేలా చెప్తాను రా. శివప్రసాద్, వద్దులే. వేణుగోపాల్ తమ్ముడు. నువ్వు ఎవడైనా కానీ నాకు ఎలాంటి భయం లేదు. నువ్వు భయపడాలి. ఇక పైన ఇక్కడికి రావాలంటే నువ్వు భయపడాలరా. ఈవిడ మా అన్నయ్య భార్య. ఇక్కడికి వస్తూ వెళ్తూ మా కుటుంబ మర్యాదను తగ్గిస్తే ఖచ్చితంగా చేస్తావురా. తిరిగి చేసుకోవడానికి నాకు ఒక క్షణం పట్టదు, కానీ ఇక్కడ పిల్లలు ఉన్నారు. లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చెయ్యరా. సుమేష్, ఇది నేనుంటున్న చోటు. ఇక్కడ అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళు. నేను అన్న చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కట్టుకున్నవాడు జైల్లో ఉన్నాడని అడ్డమైన వాళ్ళని ఇంటికి రప్పిస్తే నీ అంతు చూస్తాను. నువ్వింతకు మించి వీడిని సహాయానికి పిలవడం, నిన్ను చూడడం కోసం వీడి వచ్చాడే అనుకో. ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా బతకవు. ఈ ఊరి వాళ్లే మెడబట్టు గెంటేస్తారు. దానికి ఏం చేయాలో నేను చేస్తాను. నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. ఇక పైన నువ్వు ఇక్కడికి రాకూడదు. ఛీ, చెత్త బతుకు.
సారీ శివప్రసాద్. పర్లేదు, ఇది సిల్లీ మ్యాటరే కదా. సుధాకర్ అన్న, ఒక చిన్న పని పడింది. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి. ఆ. ఏం చేస్తున్నావయ్యా? మీరు బాలా ఇంటికి భోజనానికి వచ్చారా ఏంటి? బాలా ఇల్లా ఏం చేస్తున్నారు? ఇక మొదట చేయబోతున్నాం. బైక్ స్టాండ్ చేసి దిగరా. దిగరా. వాళ్ళ సుధా ఇంటికి ఏ చుట్టం వచ్చినా వాళ్ళని ఉత్తి చేతులతో వదిలిపెట్టకూడదనే వాళ్ళు మాకు చెప్పింది. ఏంట్రా నోరు మూసుకున్నావు? అదిగో శివ వచ్చాడు. నీ బెదిరింపులకి అరుపులకి నేను భయపడ్డాను అనుకున్నావా? బాల ముందు ఆ పిల్లల ముందు నేను నిన్ను కొడితే అది వల్ల నాకే అవమానం. ఇక్కడైతే ఇష్టం వచ్చినట్టు కుమ్మేయచ్చు. బాలా చెప్తేనే నన్ను కొట్టడానికి మనుషులు పంపావా? నిన్ను కొట్టడానికి ఇంకెవరు అక్కర్లేదురా, నేను ఒక్కడనే చాలు. నిన్ను బ్లాక్ చేయడానికే వాళ్ళని ఏర్పాటు చేశాను. బాల చంటి బిడ్డతోటి గతి లేకుండా ఉన్నప్పుడు మీరందరూ ఏమైపోయారా? ఇప్పుడు క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. నీ ముగ్గురు చెప్తేనే నేను అడగడానికి వచ్చాను. ఆ అమ్మాయిని ప్రశాంతంగా జీవించనివ్వవు కదా నువ్వు. క్షేమ సమాచారాలు కోరుతూ ఈ చుట్టుపక్కలకి రాకూడదు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవడిరా? రేయ్, వీడు మళ్ళీ మన ఏరియా వైపు రాకుండా గట్టిగా నలిగించి పంపటాయి. పనికి వెళ్ళని రోజు ఇంట్లో పనులు కొంచెం చూడొచ్చు కదా. దానికి నువ్వున్నావు కదా ఆశ. ఈ ఇంటిని ఎప్పుడో తుడిసి క్లీన్ గా ఉంచుకోవడం నా వల్ల కాదు. నువ్వు ఇంటికి రావడానికి ముందు ఈ ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. ఇవన్నీ చేసే అలవాట్లేదని ముందుగానే చెప్పాను కదా. అలవాటు చేసుకోవాలి కదా, ఎందుకంటే ఇంటికి పెద్ద నువ్వేగా. ఇప్పుడు మేము ఇంటికి అద్దె ఇవ్వకుండా మా ఆయన నేను గెస్ట్లా ఉన్నాం. కాస్తైనా కృతజ్ఞత చూపించచ్చుగా. ఉదయాన్నే వాకిలి చిమ్మి శుభ్రం చేసి నేనేగా. కిచెన్ కూడా నేను పడుకునే ముందు క్లీన్ చేసి పెట్టాను. ఇంతకు మించి నేనే పనులు చేయలేను. ఇప్పుడు చాలా టూరిస్టులు వస్తున్నారు. హోమ్ స్టే కోసం పైన ఉన్న రూమ్ రెంట్కి ఇస్తే వారానికి 10-15 వేలు వస్తుందని ఆయన చెప్పారు. ఓ, అయితే నేను మా ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. మేము ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళమని సుమేష్తో చెప్పు. అలా కాకుండా ఇది నీ ఐడియానే అయితే నీకు నేరుగా ఇక్కడే విషయం చెప్తాను ఆశ. వేణు షేర్ని తన్ని మోసం చేసి మీరు తీసుకున్నట్టు మా షేర్ని తీసుకోవాలంటే వీలు కాదు. నా భర్త మంచి మనసు వల్లే మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు. ఏంటమ్మా సార్ సమస్య? ఏమండి, మనల్ని ఇక్కడి నుంచి పంపించేసి ఈ ఇంటిని గెస్ట్ హౌస్ గా మారుస్తుందంట. దానికి ఎందుకు మమ్మల్ని పంపిస్తారు? మనందరం కలిసి చేయొచ్చు కదా. పైన మాకు ఒకే ఒక్క రూమ్ చాలు, మిగతాదంతా మీకు ఇస్తాం. వచ్చే దాంట్లో సగం మాకు, మిగతాదంతా మీకు. ఏమంటావే? కానీ మొత్తం వీళ్ళకే కావాలంట. ఆహా, అదెలా కరెక్ట్ అవుతుంది ఆశ? ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఆ రూములో మేమే ఉంటున్నాం. అలాంటిది మాకు ఉండటానికి హక్కు ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న హక్కుతో మేము కేసేసామే అనుకో, ఆ రూమ్ మాత్రమే కాదు, పై ఫ్లోర్ మొత్తం మా పేరు మీద రాయాల్సి ఉంటుంది. కానీ నేను ఎలాంటి కేసు పెట్టేది లేదు. అలాంటి అవకాశాలు కూడా మీరు నాకు ఇవ్వకండి. ప్రేమాప్యాయతలు అది చచ్చేంత వరకు మన మధ్య ఉంటూనే ఉండాలి. అరెరే, ఏమైందండి? చెప్తాను.
ఇది చూడటానికి ఒరిజినల్ గా ఉందిరా. మేకప్ సూపర్. సుమేష్ ఏమైంది నీకు? ఎక్కడైనా పడిపోయావా? ఒక యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంటా? యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు. రే ఎవరినరా నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడే నీ వేషాలన్నీ బయట పెడతా చూడు. సతీష్ అన్నయ్య, నీ కాళ్ళ మీద పడతాను, ఇంతకు మించి నొక్కకు. నిజంగా నొప్పెడుతోంది. అసలు మీకేమైందండి? బైక్ మీద నుంచి పడ్డాను. ఏదో అదృష్టం కొద్దీ తప్పించుకున్నా. ఏదో కొద్దిగా ఆరోగ్యం ఉనింది, అది పోయింది. సతీష్ అన్నయ్య, నువ్వేంటన్నయ్య అసలు? ఇంజెక్షన్ చేయించుకోవాలా? చేశారన్నయ్య. కొంచెం రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. నీకు కదరా నాకు. చూడు ఎలా కుక్క కరిచినట్టు కచ్చావు. సతీష్ అన్నయ్య, నేను అనుకున్నా కొన్ని నెలల ముందు నువ్వు చేయిరిగినట్టు నటించావు కదా, అదే విధంగా నాటకం ఆడుతున్నావు అనుకున్నా. నాటకం అంట, ప్రాణమే పోయింది. ఆశ పట్టుకో. ఒళ్ళంతా హూనమైపోయింది. నాకెందుకు ఇది బైక్ మీద నుంచి పడ్డట్టు అనిపించట్లా. బాలాన్ని కలవడానికే వెళ్ళాడు. అవునా? ఒకవేళ రోకల బండతో కొట్టిందేమో. ఏయ్, ముఖం మీద ఎంత దెబ్బలు కనబడాలంటే ఎవరో నలుగురు మొగళ్లే కొట్టి ఉండాలి. ఎవరు కొట్టారో కానీ మంచిదైందిలేండి. అతనికి ఇప్పుడైనా బుద్ధి వస్తుందని చూద్దాం. అది కూడా కరెక్టే. అయినా కూడా ఎవరయ్యి ఉంటారు? వీణ్ణి ఎలా చితకబాదారు? ఒళ్ళంతా నలిగిపోయినట్టు నొప్పిగా ఉంది. బైక్ లో జాగ్రత్తగా వెళ్ళమని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీరు హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీసారా? బోన్ ఏమైనా విరిగిపోయిందా? ముట్టుకోకు, పడ్డంతో చెయ్యి మెలికపడింది. ఆ నొప్పే నేను భరించలేకపోతున్నా. ఇదేంటి గోడలతో గీరినట్టుంది? పడ్డ చోట ఏదైనా కమ్మి ఉండుంటుంది. కంబంతా ఏం లేదు, ఎవరో గీరినట్టుంది. ఎవరు ఆశ? ఇలా చూడండి. ఇక్కడ కూడా అలాగే ఉంది. నాకు నిజం చెప్పండి, బైక్ లో నుండే పడ్డారా ఏంటి? చూస్తుంటే ఎవరి దగ్గరకో వెళ్ళి గొడవ పడి వచ్చినట్టుంది. చూడండి, నా దగ్గర ఏ అబద్ధం చెప్పకండి. అసలు ఏం జరిగింది? ఎవరితో గొడవ పడ్డారు? నేను ఏ అబద్ధం చెప్పినా నువ్వు కనిపెట్టేస్తావు. ఇక నిజం చెప్పడమే మంచిది. ఇది ఆటో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల జరిగింది. మీరెందుకో అసలు ఆటో వాళ్ళతో గొడవ పడ్డారు? నేనేమి ప్రాబ్లం చేయడానికి వెళ్ళా. వాళ్లే అనవసరంగా నాతో వచ్చి. ఏ కారణం లేకుండానా? వాళ్ళ నా విధంగా చేయమని చెప్పింది బాలానే. బాలా అక్కనా? తను చెప్తేనే వాళ్ళని కొట్టడానికి వచ్చారు. వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు, శివప్రసాద్ అని. వేణు అన్న ప్లేస్లో ఉండి తనే బాలను చూసుకుంటున్నాడు. నువ్వు ఈ విషయాలు నమ్మవు కదా. నీకేమో తను స్వాతి ముత్యం లాంటిది. నువ్వు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. శివప్రసాద్ మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిపోయే ఇల్లే అయిపోయింది బాలా ఇల్లు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడగడానికి వెళ్ళినప్పుడే మనుషుల్ని పెట్టి నన్ను కొట్టించింది. మీరెందుకండి బాలాక గురించి విచారిస్తున్నారు? మా అన్నయ్య భార్య కదా, అవమానం కలిగితే దాన్ని మనమే అనుభవించాలి. వద్దు, ఇకపైన బాలాక విషయంలో ఏదీ పట్టించుకోకండి. అలా మీరు అస్సలు చేయకూడదు. తను చేసే అవమానాన్ని మనం ఇంకా భరిస్తూ ఉండాలా? వేణుబావ జైల్లో ఉన్నారు, బాలాక ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఎలా ఉంటే మనకేంటి? అది మనకి ఎఫెక్ట్ అవ్వదు కదా. ఎవరైనా ఏమైనా అడిగితే బాలాకకి మాకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్దాం. ఏది ఏమైనా మనుషుల్ని పెట్టి కొట్టించినందుకు పగ తీర్చుకో. ఇలా చూడండి, శిక్ష అంతా దేవుడు చూసుకుంటారు. దానికోసం మీరు వెళ్ళి మళ్ళీ దెబ్బలు తిని వస్తే నేను తట్టుకోలేనండి. దాన్ని తిరిగి దెబ్బ కొట్టుకుంటే నాకు నిద్రే పట్టదే. నేనే వద్దంటున్నాను కదండి. ఒకవేళ చేయాలని అనుకుంటే నన్ను ఇంట్లో వదిలేసి ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, సరేనా? ఆశా, నీ చెప్పేది ఏమిటంటే మన జీవితం మనం చూసుకుంటే చాలండి. వేణుబాబుకి ఖచ్చితంగా శిక్ష దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. నిజానికి ఆ శిక్ష బయట ఉండి బాలాకని అనుభవిస్తుంది. ఒకవేళ నిజంగానే బాలాక కావాలని మిమ్మల్ని కొట్టాలనుకుంటే దేవుడు చూసుకుంటారు. మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఇంతకంటే ఈ విషయాన్ని మనసులోనే పెట్టుకోకండి. నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అన్నిటికీ కలిపి సమాధానం చెప్పడానికి నాకంటూ ఒక రోజు వస్తుంది.
పాప ఎక్కడా? నిద్రపోతోంది. నేను నీకు చెప్పబోయే వార్త నీకు సంతోషాన్ని ఇస్తుందో కష్టపెడుతుందో నాకు తెలియదు. నేనిప్పుడు కోర్టు నుండే వస్తున్నాను. వేణుకి శిక్ష వేశారు, జీవితకాలం శిక్ష. టీచర్ గారు, బాలసుధ టీచర్ గారు, టీచర్ గారు, టీచర్ గారు, బాలసుధ టీచర్ గారు లోపల ఉన్నారా? పుష్పక్క, స్కూల్ వదిలే టైం అయిందిగా, అందుకే కిచెన్ లో ఉన్నాను. అయితే విషయం ఏం తెలియదన్నమాట. ఏమైందక్క? ఏమైనా ప్రాబ్లమా? సమస్య మరి. చూడు నా కొడుకు తల. ఏమైందక్క? మీ కొడుకు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రాయితో కొట్టాడు. రక్తం కారుకుంటూ ఇంటికొచ్చాడు తెలుసా? మీ కొడుకుతో తన్నులు తిన్న వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. ఇప్పుడు నా కొడుకు అయ్యాడు. నిజం చెప్పాలంటే మీ పెద్దమ్మాయి ఉందే, చాలా అమాయకురాలు. తనకి పూర్తిగా వ్యతిరేకమైనవాడు నీ కొడుకు. వాణ్ణి ఇలాగే వదిలేశారంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత పొట్టి పోకిరి అయిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. వాణ్ణి వాడి ఇష్టానికి వదలకుండా ఇప్పుడే కొట్టి పెంచు. లేకపోతే తండ్రిలాగా క్రిమినల్ అవుతాడు. చిన్న వయసులోనే జైల్లో కూర్చుంటాడు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి రాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను. జాగ్రత్త. ఏంటి టీచర్ మాట్లాడరు? అదిగో వచ్చేసాడు. వినుబాబు, పుష్ప ఆంటీ ఏ పెన్ తీసుకొని గొడవపడ్డానికి వచ్చారు. ఒక్కరోజైనా గొడవలకు వెళ్లకుండా ఉంటున్నావా? చేసింది తప్పని నీకు అర్థం కావడం లేదా? ఏమిట్రా ఇది? నువ్వు ముందు కోపం తగ్గించు. ఇకపై నీ మీద కంప్లైంట్లు రాకూడదు. వచ్చిందో పోలీసులు జరిపించే స్కూల్ ఉంది, నిన్నక్కడ జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంకో సంవత్సరం పెద్దోడివయ్యావు. ఇకపై నువ్వు ఇలాగే ఉంటే ఊళ్ళో వాళ్ళే కొడతారు. ఎక్కడికి వెళ్తున్నావు?
అమ్మ కేక్ ఎందుకు కొన్నానో తెలుసా? ఉమ్, ఈరోజు నీ పుట్టినరోజు. రా, మన కేక్ కట్ చేద్దామా? మీరు నన్ను ఎన్నిసార్లు కొట్టారు? నువ్వు తప్పు చేసావని కొట్టాను. నన్ను అలా చిత్తకబాది కేక్ తెచ్చారు. నాకు ఈ కేకే వద్దు. విను, నాకు వద్దు. మీరు ఎవరు తినకూడదు కూడా.